హోంకార్ గారి వాళ్ళ తమ్ముడు అశ్విన్ గారి మూవీ మస్తు ట్రెండ్ అయిపోతుంది. ఎందుకంటే వచ్చినవాడు గౌతమ్. ఈయన ఎందుకు ట్రెండ్ అవుతుందంటే అక్కడ ఒక ట్రెండింగ్ మనిషి ఉన్నారనమాట. అలేఖ్య చిట్టిపికిల్ కాదు, రమ్య గారు. అంటే ఇప్పుడు అందరూ అలేఖ్య చిట్టిపికిల్ అంటేనే తెలుస్తుంది కాబట్టి ఈమె ఆ ట్రెండింగ్ వల్లనే వచ్చిందంటే అంతకుముందు మూవీ చేసిన ఆమె కదా, కానీ అక్కడ ఏడ కనిపించింది టీజర్లో అంటే ఆడ సచ్చిపడింది ఆమె అనమాట. ఏదో ఒక చిన్న రోల్ ఉంటుంటుంది, మంచిగా చేస్తే బాగుండి ఉంటుంది. ఈమె ఒక్కదాని కోసం మూవీ అంతా బాగా చేయాలంటే కష్టం. దాని వెనకాల చాలామంది కష్టం కూడా ఉంటుంది అని చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు. అని అలా ఏం ఉండదు. కాకపోతే జనాలు నేమ్స్ చేసుకుని ఎవరు మూవీ చేసినా కూడా జనాలకి ఇష్టమే. ఒక అమ్మాయి కామన్ అమ్మాయి అడుకొచ్చి మూవీ చేయడం, అక్కడ నించడం కూడా గ్రేట్ కదా. ఇంకొకటి ట్రెండింగ్ ఉన్న వాళ్ళే కంపల్సరీ ఏ సినిమా వాళ్ళైనా తీసుకెళ్తారు, ఏ షోలైనా పెట్టుకుంటారు. ఇప్పుడు బిగ్ బాస్లో కూడా తనకి ఛాన్సెస్ వచ్చాయి. అంటే 3 అక్క చెల్లెల్లో కాదు, 2 అక్క చెల్లెల్లో ఒకళ్ళకి అనమాట. అలెక్య గారికైనా ఇప్పుడు రమ్య గారికైనా వీళ్ళక్క ఫుల్ ఖుషి అవుతుందంట. ఎందుకంటే మా చెల్లి మూవీలో యాక్ట్ చేస్తుంది. కష్టం ఏంటో మాకు తెలుసు అంటే మీ కష్టంతో ఉండొచ్చు మేబీ, కాకపోతే మీరు చేసిన వీడియోస్ కానీ మీరు చేసేవి మీరు మాట్లాడిన మాటలు అందరూ జనాలు తెలిసినాయి, అందరూ చూసారు చూడలేదు కానీ విన్నాం కదా చెవులారా. ఇంకొకటి కష్టం ఒక అమ్మాయికి ఎవరికైనా ఇంత అసలు తొందరగా సక్సెస్ రావడం అంటే ఏదైనా ట్రెండింగ్ న్యూస్ అవ్వాలా, ఏదైనా నెగిటివ్గానే ట్రెండింగ్ అయ్యారు, దాంట్లోనే మూవీ కూడా మస్తు ట్రెండ్ అయిపోతుంది. ఇప్పుడు మీమ్స్ కానీ రీల్స్ కానీ మామూలుగా లేదు, చూస్తుంటే నవ్వొచ్చేస్తుంది మనకి. మూవీని మొత్తం చిల్లర చేసారు మన వాళ్ళంతా. ఇప్పుడు అలెక్య కోసం అంటే ఈమె పెద్ద హీరోయిన్ అయినట్టే ఫీల్ అయిపోతుంది, కానీ హీరోయిన్ కాదు ఇంకా. ఎందుకంటే అక్కడ అంతసేపు నుంచినా సరే ఒక స్మైల్ రాకుండా ఉండడంటే బేబీ తన పళ్ళు ప్రాబ్లం కదా, అది ఒకటి సెట్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకొకటి జనాలు అందరూ ఎవరు మూవీ చేసినా, ఏ చిన్న మూవీ చేసినా చూస్తాం. సక్సెస్ చేసే వాళ్ళు చేస్తారు, నెగిటివ్గా ఉన్న వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎవరిని నెగిటివ్ చేయాలని నా పాయింట్ ఆఫ్ కాదు, బట్ బాయ్వర్డ్ చేయడం ఎంత కరెక్ట్ కాదు. ఆయనకి ఈ మూవీ తను చేసిన మూవీ అన్నింటిలో ఇది పెద్ద సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది టీజర్కి. ఎందుకంటే ఈ ఒక్క ఓవర్ నైట్లోనే ఈ మూవీ అందరి నోట్లోనే ఉందన్నమాట. వచ్చినవాడు గౌతమ్. ఈ మూవీ చూడండి, ఎంజాయ్ చేయండి. ఒకరి కోసం ఆ మూవీ మొత్తం స్పాయిల్ చేయడం అంటే కరెక్ట్ కాదు. కాబట్టి మూవీ కోసం అక్కడ ఉన్న మనిషి కోసమే చూడండి, ఆమె ఏం యాక్ట్ చేసింది అక్కడ అనేది దానికోసమైనా చూస్తారు జనాలు. అది బాగా ఆత్రం ఎక్కువ ఉంటుంది మన వాళ్ళకి. మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా జనాలు మళ్ళీ వీడియోస్ చేస్తారు, ఏమి ఇలా చేసింది, ఎలా చేసింది, ఎట్ట చేసిందో అని జనాలకి ఒక ఆత్రం ఒకటి ఉంటుంది కదా, దానికోసమే చూస్తారు మూవీ వెళ్ళి.